వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో రైల్వే వ్యవస్థ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే సెమీ హై స్పీడ్ రైళ్లు పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. త్వరలో హై స్పీడ్ బుల్లెట్ రైలు కూడా భారత్లో ప్రయాణం చేయనుంది. ఇప్పటికే దేశంలో 90% పైగా రైల్వే మార్గాలను రైల్వే శాఖ విద్యుదీకరణ చేసేసింది. అలాగే అన్ని ప్రధాన మార్గాలను రైల్వే శాఖ డబ్లింగ్ చేస్తుంది. దీంతో అన్ని ప్రధాన రైళ్లు కూడా ఇప్పటికే గంటకు 130 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతున్నాయి. ఇదే సమయంలో ప్రయాణికులకు మరింత సౌకర్యమైన వేగవంతమైన ప్రయాణం అందించేందుకు రైల్వే శాఖ వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వందే భారత్ సిటీయింగ్ రైళ్లు నడుస్తున్నాయి. అయితే ఇవన్నీ కేవలం పగలు మాత్రమే నడుస్తున్నాయి. ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని పూర్తిగా తగ్గించాయి. ఉదయమే బయలుదేరి మళ్లీ రాత్రికి గమ్యం చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే స్లీపర్ రైళ్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఇప్పటికే ఒక ఈశాన్య భారత్లో ఒక వందే భారత్ స్లీపర్ రైలు నడుస్తోంది. రెండో స్లీపర్ రైలును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేసిన కేంద్రం త్వరలో విశాఖ నుంచి బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైలు ప్రవేశపెట్టనుంది. విశాఖపట్నం నుంచి బెంగళూరు వరకు వందే భారత్ స్లీపర్ నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే ముందుగా ఈ రైలును విశాఖ, విజయవాడ, ఒంగోలు, తిరుపతి, బెంగళూరు మార్గాల్లో నడిపించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ మార్గంలో ఇప్పటికే చాలా రైళ్లు నడుస్తుండటంతో ఈ మార్గం విశాఖ, విజయవాడ, గుంటూరు, మార్కాపురం, నంద్యాల, ధర్మవరం, బెంగళూరు మార్గంలో నడిపిస్తే ఆదాయం వస్తుందని, అలాగే ఈ మార్గంలో ప్రయాణ దూరం కూడా తక్కువని అధికారులు తెలిపారు. విశాఖలో రాత్రి 8 గంటలకు బయలుదేరే ఈ రైలు రాత్రి 1 గంటకు విజయవాడ, తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాలకు నంద్యాల, మరుసటి రోజు ఉదయం 10 గంటలకు బెంగళూరు చేరుకునేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. తిరుగు ప్రయాణంలో కూడా రాత్రి 8 గంటలకు బెంగళూరులో బయలుదేరి ఉదయం 5 గంటలకు విజయవాడ, ఉదయం 10 గంటలకు విశాఖపట్నం చేరుకునేలా ప్లాన్ చేశారు. కేవలం 14 గంటల్లోనే గమ్యస్థానం చేరుకునేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఈ రైలు అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర, గోదావరి, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగం. ఈ రైలును దసరా నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.